వైద్య రంగంలో ఆంధ్రప్రదేశ్ అట్టడుగు స్థానంలో ఉందని ప్రభుత్వ ఆసుపత్రుల్లో రోగులకు మందులు కూడా ఇవ్వలేని దుస్థితిలో ఈ జగన్ ప్రభుత్వం ఉండడం దౌర్భాగ్యమని జనసేన రాజకీయ పార్టీగానే కాకుండా ప్రజలకు సేవ చేయడంలో కూడా ముందు ఉంటుందని జనసేన పార్టీ పిఠాపురం ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ నియోజకవర్గ నాయకులు డాక్టర్ పిల్ల శ్రీధర్ పేర్కొన్నారు. యు కొత్తపల్లి మండలం ఎండపల్లిలో జనసేన పార్టీ పిఠాపురం నియోజకవర్గ నాయకుడు విష్ణు హాస్పిటల్స్ అధినేత డాక్టర్ పిల్ల శ్రీధర్ నిర్వహించిన మెగా ఉచిత వైద్య శిబిరాన్ని జనసేన పార్టీ ఇన్ఛార్జ్ ఉదయ్ శ్రీనివాస్ ప్రారంభించారు. ఈ శిబిరంలో డాక్టర్ పిల్ల శ్రీధర్, డాక్టర్ అనిరుద్, డాక్టర్ సుదర్శన్ రెడ్డిలు రోగులకు ఉచితంగా పరీక్షలు జరిపారు. అనంతరం తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ పిల్ల శ్రీధర్ చేతుల మీదుగా రోగులకు ఉచితంగా మందులను అందజేశారు. కాగా జనసేన పార్టీ ఇన్ఛార్జ్ తంగెళ్ల ఉదయ్ శ్రీనివాస్ను, డాక్టర్ పిల్ల శ్రీధర్ను గ్రామస్తులు సన్మానించారు. సందర్భంగా ఉదయ్ శ్రీనివాస్, డాక్టర్ పిల్ల శ్రీధర్ మీడియాతో మాట్లాడారు. కార్యక్రమంలో మత్సా శ్రీనివాస్, మత్సా అప్పాజీ, దాసరి కిరణ్, పిల్ల శివశంకర్, గరగా సత్యానందం, కంబాల దాసు, పల్లెటి బాపన్నదొర, వెన్నపు చక్రధర్రావు, జ్యోతుల శ్రీనివాస్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు. ప్రజలకు సేవ చేయటమే నినాదంగా తీసుకుని దానికి శ్రీధర్ గారు ఎప్పుడూ కట్టుబడి ఉండి ఈ నియోజకవర్గంలో ఎన్నో సేవా కార్యక్రమాలు చేస్తూ ఉన్నారు. అలాగే ఈరోజు ఎండపల్లిలో ఈ మెడికల్ క్యాంపు నిర్వహించడం జరిగింది. ఇది మీరు వెనక్కి తిరిగి చూస్తే తెలుస్తుంది ఎంతమంది మెడిసిన్స్ లేకుండా, సరైన మెడికల్ గైడెన్స్ లేకుండా ఎంతమంది ఇబ్బంది పడితే ఇలాగ జనసేన పెట్టిన మెడికల్ క్యాంప్కి రావడం జరుగుతుందో ఒకసారి ఆలోచించుకోండి. ఈ రాష్ట్ర ప్రభుత్వం మొత్తం మెడికల్ సైన్స్ని బీహార్ కన్నా తక్కువ ప్లేస్లోకి తీసుకెళ్ళిపోయింది. వైద్య వ్యవస్థలో బీహార్ కన్నా తక్కువ ప్లేస్లోకి తీసుకెళ్ళడం జరిగింది. కింద నుంచి 2వ స్థానంలోకి తీసుకొచ్చేశారు. అంటే ఎవరైనా ఏదైనా మెడికల్ సప్లయర్స్ కూడా సెంట్రల్ గవర్నమెంట్ వెబ్సైట్లో పెట్టారు, వీళ్ళకి ఏమీ సప్లై చేయకండి, డబ్బులు ఇవ్వరని చెప్పి. అంత ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చింది ఈ జగన్మోహన్ రెడ్డి గారి వైసీపీ ప్రభుత్వమే. దీన్ని వచ్చే ఎన్నికల్లో ఈ ప్రజలందరూ కూడా తరిమి కొట్టి జనసేన టీడీపీ ప్రభుత్వాన్ని ఎంచుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. చాలామంది అవసరమైన మెడిసిన్స్, షుగర్ టెస్ట్, బీపీ టెస్ట్, అదేవిధంగా నిపుణులైన ఆర్థోపెడిషన్, జనరల్ మెడిసిన్, డయాబెటాలజీ, జనరల్ వైద్య నిపుణులతో ఈరోజు అనేక వైద్య పరీక్షలు నిర్వహించి వారికి ఉచితంగా మందులు ఇవ్వడం జరిగింది. ఇక్కడ ఎవరైతే మెడిసిన్స్ తీసుకున్నారో వారికి తర్వాత ఆయా హాస్పిటల్స్లో కూడా నెక్స్ట్ ఓపీడీస్ ఉచితంగా ఉండేటట్టు మేము మాట్లాడడం జరిగింది. కాబట్టి ఆ సేవలు కూడా ప్రజలు వినియోగించుకుంటారు. మా అధినేత పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడూ అంటారు, ఓట్ల కోసం రాజకీయం చేయకండి, అవసరం కోసం రాజకీయం చేయకండి. ప్రజలకు అవసరం ఉన్నప్పుడు మీరు అండగా నిలబడుతూ ఉంటే ఓట్లు అనేది ఆటోమేటిక్గా మీకు వస్తూ ఉంటాయి అన్నట్టు ఆయన చెప్తూ ఉంటారు. అదేవిధంగా జనసేనలో జాయిన్ అయినప్పటి నుంచి జన సైనికులందరూ కూడా జనసేన బలోపేతానికి కృషి చేస్తున్నారు. నా వంతుగా మేము కూడా సర్వీస్ చేసుకుంటా జనసేన పార్టీని బలోపేతం చేసుకుంటా ముందుకెళ్తాం. దీనికి అన్ని రకాలుగా సహకరిస్తున్న మా పిఠాపురం నియోజకవర్గ జన సైనికులకి, వీర మహిళలకి, ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు. రానున్న రోజుల్లో మరిన్ని కార్యక్రమాలు చేపడతామని చెప్పేసి, ఎక్కడ అవసరం ఉన్నా కూడా మేము ముందుంటామని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటాం.